బ్రేక్‌ఫాస్ట్ అనగానే మనం ఎప్పుడు పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, శనగపప్పు చట్నీ ఇవే చేస్తూ ఉంటాం కదా! కానీ ఒక్కసారి పుదీనా చట్నీని నేను చెప్పే చిన్న చిన్న టిప్స్‌తో ట్రై చేసి చూడండి. ఇడ్లీ, దోస, అట్టు ఇలా ఏ టిఫిన్‌తో తిన్నా టేస్ట్ మాత్రం నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీలో నేను చివరిలో వేసే ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అయితే చాలామంది కొత్తగా అనిపిస్తుంది. అదే ఈ చట్నీకి ఒక ప్రత్యేకమైన రుచిని తీసుకొస్తుంది. నాకు తెలిసి చాలామంది ఈ విధంగా చేసుండరు కూడా. ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరైతే లేట్ చేయకుండా వెంటనే రెసిపీ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల శనగపప్పు, అలాగే 2 స్పూన్ల మినపగుండ్లు వేసుకోవాలి. ఇందులో శనగపప్పుతో చేస్తే చట్నీ మంచి టెక్స్చర్‌తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను మినపగుండ్లు వాడుతున్నాను. మీ దగ్గర పొట్టి మినపప్పు ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటిని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒక 50% వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ మీడియం టు లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మరీ హై ఫ్లేమ్ మీద వేయించొద్దు. కొంచెం కూడా మాడితే చేదొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకొని ఇలా చక్కగా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఇలా వేగితే సరిపోతుంది. పప్పులనేవి మంచి గోల్డెన్ కలర్‌లోకి ఇలా వేగాలి. ఇలా నిదానంగా వేయించుకోవడం వల్ల చట్నీ టేస్ట్‌తో పాటు అరోమా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే ప్యాన్‌లో 1 ఇంచు వరకు అల్లాన్ని తీసుకొని శుభ్రంగా పీల్ చేసేసి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 10 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా పొట్టు తీసి వేసుకోవాలి. వీటిని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కారానికి సరిపడా ఒక 6-7 వరకు పచ్చిమిర్చి ఇలా తుంచుకొని వేసుకోవాలి. నాకు ఇవి కారం తక్కువ ఉన్నాయి కాబట్టి నేను 6-7 పచ్చిమిర్చి వేసుకున్నాను. మీకు ఇంకాస్త స్పైసీగా కావాలనుకుంటే ఇంకా 2 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. లేకపోతే మీ టేస్ట్‌కి తగినట్లుగా తగ్గించుకోవచ్చు. పచ్చిమిర్చి ఇలా కొద్దిగా రంగు మారి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని ఇలా పల్చగా స్లైసెస్‌గా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద ఉల్లిపాయను ఒకటే తీసుకున్నాను. మీ దగ్గర మీడియం సైజులో ఉంటే ఒక 2 తీసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మరోసారి ఇలా కలిపేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా కొద్దిగా రంగు మారిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కట్ట కొత్తిమీర, అలాగే ఒక చిన్న కట్ట ఫ్రెష్ పుదీనా ఆకును కూడా వేసుకుందాం. వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ వేసిన వెంటనే కొద్దిగా ఎక్కువగా అనిపించినా 1 నిమిషానికి ఇలా కొంచెం తగ్గిపోతుంది. పుదీనా పచ్చివాసన పూర్తిగా పోయే వరకు నిదానంగా కలుపుకుంటూ వేయించండి. అప్పుడే చట్నీ రుచి చాలా బాగుంటుంది. ఇలా చక్కగా వేగింది కదా! ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న రెబ్బ చింతపండు కూడా వేసుకోవాలి. ఈ చింతపండు కూడా వేసిన తర్వాత మరొకసారి ఇలా బాగా కలిపేసుకొని ఇలా పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా! చివర్లో కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక అర స్పూన్ వరకు ఉప్పు కూడా వేసి వీటిని కూడా మరోసారి బాగా ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే ఈ చట్నీలో నేను ఇక్కడ కల్లుప్పు వాడుతున్నానండి. ఇలాంటి చట్నీస్‌లో కల్లుప్పుతో చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వేగితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. వీటిని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం ముందే వేయించుకున్న శనగపప్పు, మినపప్పు చక్కగా చల్లారిపోయి ఉంటాయి కదా! వీటిని ఒక మిక్సీ జార్‌లో వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని వాటర్ ఏమీ వేయకుండా ఒకసారి కోర్స్‌గా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదండి. ఇలా కొంచెం బరకగా ఉంటేనే చట్నీ టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా వేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇందులోకి ఒక స్పెషల్ టిప్ చెప్పాలండి. ఇందులో 2 స్పూన్స్ వరకు పెరుగు వేసుకోండి. ఇలా పెరుగు వేయడం వల్ల చట్నీ చాలా క్రీమీగా వస్తుంది. పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగా బ్యాలెన్స్ అవుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనం మొదట్లో చెప్పుకున్న స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇదేనండి, బూందీ. వినటానికి చాలామంది కొత్తగా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. చట్నీ టేస్ట్ కానివ్వండి, టెక్స్చర్ కానివ్వండి చాలా కమ్మగా వస్తుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ వరకు బూందీ వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోవద్దండి. కొంచెం కోర్స్గా ఉంటేనే తినడానికి చాలా బాగుంటుంది. చట్నీని ఒక బౌల్లో తీసేసుకున్నాక మిక్సీ జార్లో కూడా కొద్దిగా వాటర్ని వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. చట్నీ అనేది ఇలా కొద్దిగా పలుచగా ఉంటేనే తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకి అయితే ఇలా ఉంటే సరిపోతుంది. దోసతో అయితే ఇంకాస్త థిక్గా ఉంటే బాగుంటుంది.
చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు ఒక విషయం మీరు చెప్పాలండి, బ్రేక్ఫాస్ట్ చట్నీలో ఇలా బూందీ వేసి ఎప్పుడైనా ట్రై చేశారా, లేక ఇదే ఫస్ట్ టైమా? తప్పకుండా కింద కమెంట్ చేసి చెప్పండి. మీ స్టైల్లో పుదీనా చట్నీ ఎలా చేస్తారో కూడా కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ చట్నీకి మరింత రుచి పెంచడానికి ఒక చిన్న తాలింపు అనేది పెట్టుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. తాలింపు కోసం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేసుకొని చక్కగా వేయించేసుకొని ఈ చట్నీలో కలుపుకుంటే చట్నీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది. ఈ చట్నీని వేడివేడి ఇడ్లీ, దోశ, అట్టు ఇలా ఏ టిఫిన్తో తిన్నా నిజంగా చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు కొత్తగా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీకు అన్నంలోకి చేసే పుదీనా రోటి పచ్చడి రెసిపీ కూడా కావాలంటే పుదీనా రోటి పచ్చడి అని చెప్పి కామెంట్ చేయండి. నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. మన ఛానల్లో ఇంకా చాలా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే ట్రై చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీరు అలా షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఉపయోగపడుతుంది. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.